హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. నేనైతే ఇక్కడ కార్న్ ఫ్లోర్‌తో చీరలకు గంజి ఎలా పెట్టాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక శారీకి 2 స్పూన్స్ చొప్పున ఇక్కడ 2 శారీస్‌కి అయితే 4 స్పూన్స్ తీసుకున్నానండి కార్న్ ఫ్లోర్‌ను. దాన్నైతే ఇట్లా వాటర్‌లో డైల్యూట్ చేసుకుంటున్నాను. బాగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. 2 శారీస్ కాబట్టి ఒక 4 లీటర్స్ వరకు అయితే నీళ్లు వేడి చేసుకున్నానండి. నీళ్ళైతే కొంచెం వేడి కాగానే దీంట్లో ఇందాక కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ ఉంది కదా, అదైతే వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా కొద్దిసేపు కలుపుతూ ఉంటే ఇదైతే గంజిలా చిక్కబడిపోతుందండి. సో దీన్ని ఇంకా ఒక బకెట్లో వేసుకొని మనకి ఏ శారీస్ కావాలనుకుంటే, అంటే కాటన్ శారీస్ ఉంటాయి కదండి, మనం దేనికైతే గంజి పెట్టాలనుకుంటున్నామో ఇంకా అవి దీంట్లో అయితే ముంచి కాసేపు వదిలేయాలండి. సో ఇంకా ఆ వేనీళ్ళు కొంచెం చల్లారే వరకు అయితే వదిలేసి ఇంకా తర్వాత శారీస్ని అయితే మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలండి. మనం బయట అంటే స్టార్చ్ పౌడర్ కొంటాం కదండి, దానికంటే కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇంకా బయట స్టార్చ్ పౌడర్ ఏంటంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి. సో ఇదైతే చాలా బడ్జెట్‌లో అయిపోతుంది. ఇంకా శారీస్ కూడా చాలా బావుంటాయండి. నేనిక్కడ చూపిస్తాను మీకైతే. సో కొత్త శారీస్‌లా కనిపిస్తాయండి. మీరెవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. మేమైతే ఫస్ట్‌లో గంజి పౌడర్‌తోనే ట్రై చేసామండి. ఇంకా అది ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో అది ఎక్కువ రోజులు ఉండట్లేదండి. ఇదైతే ఒక 2 టైమ్స్ కట్టుకున్నా కానీ చాలా బావుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్‌లో అయితే చాలా హెల్ప్ అవుతది కదా కాటన్ శారీస్‌కి అలా వేసుకోవడానికి. బై ఫ్రెండ్స్.